వారికి ఇచ్చిన సంతానంలో కనిష్ట కుమారుడైన సుందర్ బాబు నిశ్చితార్థ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రేమపూర్వక ఆత్మను తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి తమను సుందర్ బాబు యొక్క నిశ్చితార్థ కార్యక్రమం మరి పెద్దలు శ్రీ మంది బ్రహ్మాజీ గారి యొక్క కుమార్తె శ్రేష్ఠ గారితో ఈ సాయంకాలం వేళ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ మా కుటుంబం తరఫున ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. మరి ప్రార్థనతో, దైవజనుల ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనగా విజయవాడ నగరంలో పరిచయం చేసినటువంటి దైవజనులు సుధీర్ గారు వేదిక మీదకి వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి కార్యక్రమం కొనసాగించడానికి, ఈ కార్యక్రమాన్ని ప్రిసైడ్ చేయడానికి హైదరాబాద్ నగరం నుండి మన మధ్యలో చేసిన దైవజనులు ప్రశాంత్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం. ఈ చల్లపోటీ రీతిగానైనా ఈ ప్రధాన కార్యక్రమానికి బిడ్డలను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ప్రారంభ సమయం నుండి మీకు ఆశీర్వాదం వరకు మీ ఆత్మమై సంచరింప చేయబడి మీ మహిమార్థమైన ఈ పరిచయం జరిగినట్లుగా కృపను గురించి వచ్చిన ప్రతి ఒక్కరిని శివులను ఆశ్రయించి మరి ముఖ్యంగా మీ కుమారుడు సుందరబాబు శ్రేష్టంగా జ్ఞాపకం చేసుకోండి. మీ కృపతో దైవజనుల సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో వీటి రీతిగానైనా ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని మీరు జరిగించబోతున్నందుకే మీకు స్తోత్రం. ఈ సమయంలో ఆశీర్వాదాలు మీ సందేహాలు ప్రతి పాటలో, పరిచయంలో, పరిచయంలో సమస్త పరిస్థితుల్లో కృపచారం వాటిన్నింటినీ కొట్టివేస్తూ స్వేచ్ఛగా కథలను ఘనమైనటువంటి కార్యాలను జరిగించిన కార్యాలను కంటే కార్యాలు తెలియని వాటిని శ్రమిస్తుండగా కార్యాంతములతో ఈ సన్నిధి పడుతున్నామని ఆశ్రయించి మనం యేసు క్రీస్తు సర్వశక్తి. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ సెరమనీకి మేము ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా సేవలు శాంతి గారు మన ప్రార్థన నడిపిస్తారు. మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైనటువంటి నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సమయంలో మా ప్రియులు దాసులు షడ్రకయ్య గారిని, ఆమె గారిని మీరు ప్రేమించినటువంటి వారి కనిష్ట మిత్రుడు సుందర విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. నగరు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు వాక్యం చెప్తున్నట్లుగా తన జీవితంలో తనకు సాధ్యమైనటువంటి సహాయంగా ఈ దినం ఆయన ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా తనకు జతపరచబడబోతున్నటువంటి బిడ్డను మీరు దీవించి
స్టార్ పెళ్లి కుమార్తె మన మధ్యలోకి పెళ్లి కుమార్తె మన మధ్యలోకి తేబడుతుంది. సమయాన్ని గుర్తించి అందరూ కూడా లోపలికి రావాలి. ఈ సమయంలో అది మంచిది. ఎలాగనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతనికి కుమారునికి తీసుకునేట్లు సరి. అప్పుడు నేనెట్లు పోవాలను అట్లా పోవుదనగా లాభాలను బెతేయులను ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాలము. దేవుడి వాక్యమును దీవించునుగాక. మీరు పరిశుద్ధులకటయు అనగా మీరు జారతములకు దూరముగా ఉండయు దేవుని చిత్తం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామభిలాష యందు కాక పరిశుద్ధుల యందును ఘనతల యందును తన గర్భమును ఎట్టి కాపాడుకొనవలెను అది ఎరిగి ఉన్నట్టు దేవుని చిత్తం. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడు తన లేఖన భాగం అన్నిటిలో దీవించినగాక. పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సుందర్ పాల్ అలాగే శ్రేష్ఠ వారి ఇరువురి యొక్క జీవితంలో చదవని వాక్యం బట్టి వారి ఇరువురు కూడా ఈ దినం మొదలుకొని వారి యొక్క కుటుంబ జీవితాలను కట్టుబడిలాగా దేవుడు వారికి తోడై ఉండి నడిపించి బలపరచును గాక. ఈ సమయం ముందు రెవరెండ్ డాక్టర్ విజయబాబు గారు వచ్చి వారు క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో మీటింగ్స్ తెలియజేస్తారు. ఈ ప్రత్యేకమైన సమయంలో వేదికను అలంకరించిన సుందరపాల్ సృష్టిని దేవుడు ఇది మొదలుకొని వారి యొక్క కుటుంబ వ్యవస్థలోనికి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో అడుగుపెట్టి అడిగి వారు ప్రయాణమై వెళ్తుండగా దేవుడు ఆధ్యాత్మికముగా శారీరకముగా అన్ని విషయాలలో ఫలింపచేసి ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన అయ్యింది. అట్టి శుభములు దేవుడు వీరికి అనుగ్రహించునుగాక. అంటే పాత నిబంధన కాలంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇసాకు కొరకు తన దాసుడైనటువంటి ఎలియాజరు గారిని ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర మనకి ఆధారంగా ఉన్నది. ఆ రోజున బాధ్యతతో ప్రయాణం కొనసాగించినటువంటి ఎలియాజరు గారు ఒక ప్రార్థనను చేయడం జరుగుతున్నది. ఆ ప్రార్థన ఏంటంటే మనందరికీ చరిత్ర మొత్తం తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎవరైతే మొదటిగా ఇక్కడ బావి ఎద్దుకు వచ్చి నీరు బైబిల్లో చెప్పినట్లుగా ఒక్క మాటను చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన
మరియు ఆయన తన ఆత్మ అను సత్య కరువును మనం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని ఘనమైన నామానికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. సుందరపాలని అలాగే శ్రేష్టాన్ని జతపరచడానికి సిద్ధపరిచిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి, గమనించండి. మా మాంటి వారి కుటుంబంలో ఇదే మొదటి క్రైస్తవ వివాహం. ఎందుచేతనంటే నేను గత 37 సంవత్సరాల క్రితము ఎన్నో పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, జపతపాలు చేసి కాశీ నుంచి కన్యాకుమారి అన్నట్టుగా తిరిగిన వాడిని. కానీ ప్రభు 37 సంవత్సరాల క్రితము తన వాక్య వివరణను ఆకర్షించుకున్నాడు. అలాగే ఈరోజు దైవజనుడు సెక్రటరీ గారు, వారి కుమారుడు, పెద్ద కుమారుడు ఫిలిప్ గారు, వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. చిన్న కుమారులు ఉద్యోగం చేస్తున్నారు. అలాగే కుమార్తె కూడా సేవలోనే ఉంది. రమారమి ఒక 20-30 సంవత్సరాల వాడు వారు తెలుసు. కానీ ఇలాగా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. కావున వీరిని సిద్ధపరిచిన వాడు దేవుడు, మనుషులు కాదు. బైబిల్ చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు చేయకూడదు. ప్రియ దేవుడా, ఆలోచన చేయండి, గమనించండి. కావున 45వ కీర్తన మొదటి వచనం కూడా చదివి నాకు సహాయం చేయండి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. చాలు. కావున ప్రియ దేవుడులారా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. వారు సుందరపాల్ గారు అలాగే శ్రేష్ఠ, వారి హృదయం ఉప్పొంగుచున్నది ఈ వివాహం విషయంలో. మీరు గమనిస్తున్నారో లేదో అండి. కావున ఈరోజు వాతావరణం కూడా ప్రభు చాలా చక్కగా కూడా దేవుడు చేస్తున్న ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మనం ఈ రోజు బ్రతికి ఉన్నాం, లేక ఆహారం తింటున్నాం, వస్త్రాలు కట్టు, నీరు త్రాగుతున్నాం, ఉండడానికి నీడ ఇచ్చాయంటే ఆ సృష్టికర్త అయిన ప్రభువే. కావున ఈ నీరు కూడా అనుకుని ఎవరో దేవుడు లేక ఏ దేశానికి సంబంధించిన దేవుడు అని లేదు. దేవుడు ఒక్కడే. ప్రియ దేవుడు, ఆలోచన చేయండి. సృష్టి అంతని కలుగు చేసిన వాడు మానవుని మట్టి నుండి తీసి అవయవాలు చేసి నాసికారంలో జీవాత్మను వదిలివాడు. ఎందుచేతంటే నేను అనేక గ్రంథాలు చదివాను. భగవద్గీత, సామవేదం, ఋగ్వేదం, బ్రహ్మగారు, కాలజ్ఞానం, పురాణం కూడా చదివాను. ఏమండి, నేను ఒక పూజారిగా ఉండేవాడిని. ఇదే గుడివాడలో పైలో వెంకటేశ్వర గుడిలో ఎన్నోసార్లు దండాలు పెట్టాను. ఏమండి, చేతిలో ముద్ద ఆప్తగా కూడా వెలిగించాను. యేసుప్రభుని అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఈయన నిజ దేవుడని తెలుసుకొని 37 సంవత్సరాలైంది. నాకు 66 సంవత్సరాలు ప్రియా. కావున ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మర్చిపోకుండా ఆయనకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క దాంపత్య జీవితంలో సుందరపాలు అలాగే మా మనవరాలు శ్రేష్ఠ, వారి ద్వారా రాజ్య వ్యాప్తి జరగాలి, అనేక ఆత్మలు వారి ద్వారా రక్షించబడాలని మనసారా వారిని దీవిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఎన్నికడిలో అలాగే నూతనంగా జరపరచుకోవచ్చున్న దంపతుల హృదయం వారికి ఇచ్చిన సాధనని కుటుంబం యావత్తును మిమ్మల్ని సేవించడానికి, మిమ్మల్ని గురించి ప్రకటించడానికి మీరు ఏర్పరచుకున్న విధానమును బట్టి స్థితులు అర్పిస్తున్నా. ఈ రోజున ఎవరి బిడ్డలు గృహస్థ జీవితానికి వివాహ బంధం ద్వారా జత చేయబడటానికి ముందుగా ఇరు కుటుంబస్తులు పెద్దల సమక్షంలో మీ సన్నిధిలో నిశ్చయపరచుకోవటానికి, ఒక వడంబడిక నిబంధనలోనికి రావడానికి మీ ఎదుటికి వచ్చారు. మీరు ఒకరినొకరు ఎరిగే హృదయము, నిత్యము ఒకరితో ఒకరు ఉండే మనసు కలుగు చేసి
అంతకంత బలపరచమని వర్ధన చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సందర్భాల కొరకు అలాగే జతపరచబడినటువంటి పెళ్లి కొరకు ఈ సంఘంలో ప్రార్థిస్తున్నాను. వారి ఇరువురిని తండ్రి ఒక కుటుంబంగా జతపరచడానికి ఇరు కుటుంబాల వారికి, ఏడుగురి వారి కుటుంబానికి, మంది వారి కుటుంబానికి ప్రభా అన్ని విషయాల్లో మీరు ఈ రోజున తండ్రి ఓ ప్రభా ఎంగేజ్మెంట్ కార్యక్రమం కొరకై మిమ్మల్ని స్మరిస్తూ ఉన్నాం. మా ప్రభా మా తండ్రి జరగనటువంటి ఈ కార్యక్రమం మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మా తండ్రి స్తోత్రాలు. ఫార్మల్ గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో కూడా మీ సహాయం అనుగ్రహించండి. దేవా మా తండ్రి మీ స్తోత్రాలు. జరగనటువంటి వివాహ కార్యము మీ కృప చేత సంపూర్ణంగా జరిగి మీరు చక్కగా కుటుంబంగా జతపరచబడి వారి కుటుంబ జీవితంతో మిమ్మల్ని మహిమపరుస్తూ ముందుకు సాగిపోవడానికి మీ సహాయం అనుగ్రహించమని దేవా ఈ కార్యము తలపెట్టింది మొదలుకొని మా ప్రభు ఇప్పటి వరకు వారు మాట్లాడుతున్న మాటలు, జరిగిన ఒప్పందాలు అన్నింటిలో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. మా తండ్రి ఈ నిశ్చితార్థ కార్యక్రమము మీరు దీవించి మీకు సహాయం ద్వారా జరిగించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము నిమ్ము. ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము నిమ్ము. ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము నిన్ను
అభిషేకించు నేరుగా మాతో మాట్లాడండి యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. పాల్ అండ్ సిస్టర్ వారి కుటుంబ సభ్యులకు బంధువులకు దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ యొక్క సెరమనీ అప్రిషియేట్ చేయడానికి ఆహ్వానించిన దైవ సేవకులు పాస్టర్ షడ్రక్ గారికి, దైవ సేవకులు ఫిలిప్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు అప్పగించబడినటువంటి బాధ్యత ఇన్స్ట్రక్షన్స్లో క్లుప్తంగా ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో దీన్ని అప్రిషియేట్ చేయమని అడిగారు.
నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత, ఇవ్వబడినటువంటి సమయంలో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకంగా మరి ఈ యొక్క ఎంగేజ్మెంట్ సెరమనీకి వచ్చిన దైవ సేవకులు గుడివాడ పరిసర ప్రాంతాల్లో బలమైనటువంటి దేవుని పరిచయం చేసిన దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎంగేజ్మెంట్ సెరమనీ, నాట్ ఎ వెడ్డింగ్ సెరమనీ. అని ఒక వెడ్డింగ్ లో పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు, లైఫ్ ఈజ్ అ సర్కస్ ఆఫ్ అ త్రీ రింగ్ సర్కస్. మ్యారేజ్ ఈజ్ అ 3 రింగ్ సర్కస్. 3 రింగుల సర్కస్ అంట మ్యారేజ్ అనేది. ఒకటేమో ఎంగేజ్మెంట్ రింగ్, ఇన్ ఫ్యూ మినిట్స్ you'll have it. Then a wedding ring, and the third one is suffer ring. అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంటర్ అవ్వాలని ఆశగా ఉన్నటువంటి పౌల్ సిస్టర్స్ కూడా, I'm not here to scare you, but in all its seriousness, it is a celebration. ఇది ఒక గొప్ప సెలబ్రేషన్. ఇద్దరు వ్యక్తులు, దేవుని బిడ్డలు, 2 కుటుంబాల కలయిక. ఇట్ ఇస్ ఎ గాడ్స్ డిజైన్. దేవుని యొక్క ప్రత్యేక ఏర్పాటులో, దేవుని యొక్క ప్రావిడెన్స్ లో జరిగినటువంటి విషయం. I'm sure you are ready for that. So ఈ కాలంలో ఆధునిక యుగంలో చూసినట్లయితే వివాహాన్ని అనేక కారణాల చేత చేసి జరిగించాడు. యేసు ప్రభు తన మొట్టమొదటి అద్భుత కార్యాన్ని, పరిచర్యను కానాలో జరిగిన వివాహంతో ఆయన ప్రారంభించాడు. At the same time, ultimately, the entire universe is going to come to an end when we attend the wedding feast, the marriage of the Lamb in heaven. గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవంతో ఈ ప్రపంచం, ఈ లోకం ముగించబడిపోయి ఒక నూతన ప్రపంచం ఆవిష్కరణ కాబోతుంది. సో దేవునికి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వివాహానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నేను విస్తరించి మాట్లాడడానికి ఇక్కడ లేను. I just want to briefly share a small devotion. చిన్న డివోషన్ మీతో పంచుకున్న తర్వాత ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని అఫీషియేట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో కూడా ఎంగేజ్మెంట్ గురించి మనం చూస్తాం. బిబ్లికల్ గా ఎంగేజ్మెంట్ యొక్క అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ ప్రామిస్ ఆర్ ఎ రొమాంటిక్ ఐడియా. ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక క్యాజువల్ గా చేసే వాగ్దానం కాదు, లేకపోతే పౌల్ అండ్ సిస్టర్ నిర్ణయించుకున్న ఒక రొమాంటిక్ ఐడియా కూడా కాదు. ఇట్ ఈస్ అ బైండింగ్ కవెనెంట్ మేడ్ బిఫోర్ మ్యారేజ్. అంటే వివాహానికి ముందు, అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వివాహానికి ముందు ఇట్స్ ఎ కవెనెంట్, అ బైండింగ్ కవెనెంట్ అని మనం బైబిల్లో మనం నేర్చుకుంటాం. ఇట్స్ అ పబ్లిక్ డెక్లరేషన్ ఆఫ్ కమిట్మెంట్. అంటే పబ్లిక్ గా మీ ఇద్దరి ఎదుట, మీ కుటుంబాల ఎదుట, సంఘం ఎదుట, దైవ సేవకుల ఎదుట పబ్లిక్ గా మీరు డిక్లేర్ చేస్తా ఉన్నారు మీ కమిట్మెంట్ ని, one for each other. You are declaring your commitment publicly, your covenant with each other. బిబ్లికల్ గా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈ ఎంగేజ్మెంట్ ఈజ్ లీగలీ బైండింగ్. అంటే ఎంత అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మ్యారేజ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, ఎర్లీ న్యూ టెస్టమెంట్ కల్చర్ లో మనం చూసినట్లయితే. అయితే బైబిల్లో మనకి మోర్ దాన్ 3 ఎంగేజ్మెంట్స్ కనబడతాయి, కానీ 3 ఎంగేజ్మెంట్స్ మీకు చూపించి 3 లెసన్స్ మీతో పంచుకొని నా మాటలు నేను ముగిస్తాను. దాంతో ఆయన తన భార్య కొరకు ఎదురు చూసినట్లుగా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఎంగేజ్మెంట్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్ పేషెన్స్ అండ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ఫెయిత్. అంటే ఎంగేజ్మెంట్ సీజన్ నుంచి వివాహం వరకు ఇదేం జరుగుతుందంటే మన పేషెన్స్ ని, రైట్, ఎంగేజ్మెంట్ డేట్, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా అయ్యారు? ఫిక్స్ అయిపోయింది. అంటే తెలియలేదు, వాడి వెయిట్ చేయాల్సిన పని, ఇట్స్ ఆల్రెడీ డిటర్మైన్డ్ అన్నమాట. సో బట్ దెన్ అంటిల్ దెన్ 2 things, patience and purity, right? You need to guard yourselves with the word of God purely and also wait patiently. This is what we learn from Jacob and Rachel's engagement. Thirdly and finally, మూడవదిగా చివరిగా మేరీ అండ్ జోసెఫ్. అందరికీ తెలుసు క్రిస్మస్ సీజన్ రాబోతా ఉంది, చాలా ప్రసంగాలు మనం వింటాం. వారి యొక్క ఎంగేజ్మెంట్ సీజన్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే trusting God above everything. Joseph, a righteous man,
ఎంగేజ్మెంట్ అయింది. దాన్ని స్పోకెన్ దేవదూత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన దేవుని యొక్క చిత్తానికి ఆయన విధేయులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసింగ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. భయానికి బదులుగా జోసెఫ్లో ఎన్నో భయాలు ఉండుండొచ్చు. సొసైటీ ఏమంటుంది, కల్చర్ ఏమంటుంది, పేరెంట్స్ ఏమంటారు. భయానికి బదులుగా విశ్వాసాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అదే విధంగా మీరు కూడా యోసేపు మరియా వారి ఎంగేజ్మెంట్ ద్వారా నేర్చుకునే పాల్ బ్రదర్ యొక్క ఆశ. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్, రైట్? ఆల్రైట్. సో ఎంగేజ్మెంట్ అగైన్ ఇంతకు ముందే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కవెనెంట్, endless circle of love. It's a visible sign of promise. Okay, a ring of a visible sign of promise to sister, right? So దీని కొరకు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన దైవ సేవకులు, కుటుంబ సభ్యులు at all times, in all seasons, that they would trust in you, Lord, that they would depend on you. I, Shrestha, give you this ring as a sign of my covenant with you before God and these witnesses. It's a symbol of my unending love and faithful commitment. By God's grace, I will love you and serve you. And with this, I make my commitment. ఆశీర్వాదకరంగాను బలవంతంగాను మీరు చేయండి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి దైవజనులను బట్టి నేను స్తుతిస్తూ, విశేషంగా ఇరువురు బట్టి నేను స్తుతిస్తూ, వారి జీవితాలను అప్పగిస్తూ, మీ నామంలో వారి జీవితాలను ప్రతిష్ఠించి, బలపరిచి, దీవించి, విస్తరింపజేసి, ఫలింపజేసి, వర్ధన చేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుందాం తండ్రి.
విస్తరించబడుటకు సహాయమును దయచేయి. ఎదుటి ఉన్న సమస్తమును మీ చేతులుగా అప్పగించుకుంటూ బాలుని శ్రేష్ఠ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ స్నాన్ని ప్రార్థన మరి యొక్క విజ్ఞప్తి గమనించండి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక్కడ బేల్పోల్ డిమార్ట్ పక్కనే ఉన్నటువంటి పక్క రోడ్లో ఉన్నటువంటి మా స్వగృహంలో వివాహ కార్యక్రమం జరుగుతుంది. నోట్ ద డేట్. హృదయపు ఆశ్రయ దుర్గమా, అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యము. కృతజ్ఞతతో పాడెదను నిరంతరము, స్తుతించెదను. ప్రియతమా బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా, అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యము. కృతజ్ఞతతో పాడెదను నిరంతరము, స్తుతించెదను. అంధకారపు సమయములోన నీతి సూర్యుడై ఉదయించావు. గమ్యమెరుగని పయనములోన సత్యసంధుడై నడిపించావు. నా నిరీక్షణ ఆధారం నీవు, నమ్మదగిన దేవుడ నీవు. నా నిరీక్షణ ఆధారం నీవు, నమ్మదగిన దేవుడ నీవు. కరుణ చూపి రక్షించినావు, కరుణమూర్తి యేసునాథా. కరుణ చూపి రక్షించినావు, కరుణమూర్తి యేసునాథా. వందనం వందనం దేవా, వందనం వందనం. అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం.
కడవరకు కాయుమయా నీ కృపలో దాయుమయా. వందనం వందనం దేవా వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం. కడవరకు కాయుమయా నీ కృపలో దాయుమయా. పరమ తండ్రివి నీవేనని పూర్ణ మనసుతో ప్రణుతించెదను. పరిశుద్ధుడవు నీవేనని ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. విశ్వసించిన వారందరికీ నిత్య జీవమును సగే దేవా. దీనుడను నీ శరణు వేడితి, ధన్యుడను నీ కృపను పొందితి. దీనుడను నీ శరణు వేడితి, ధన్యుడను నీ కృపను పొందితి. వందనం వందనం దేవా వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం. కడవరకు కాయుమయా నీ కృపలో దాయుమయా. వందనం వందనం దేవా వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం. కడవరకు కాయుమయా నీ కృపలో దాయుమయా. సాక్షిగా
అమూల్యం నీదు రుధిరం. ఓ ఘనుడా సిల్వధరుడా అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం. నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు. మధురమే ఈ విందు పరమాత్ముని వరవిందు. పాప భారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు. భయమును బాపి శాంతిని కూర్చి పరమును చేర్చును ఈ విందు. పాప భారముతో అలసిన జనులకు జీవమునిచ్చును ఈ విందు. భయమును బాపి శాంతిని కూర్చి పరమును చేర్చును ఈ విందు.
మధురమే ఈ విందు